హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్. ఈ రోజు ఈ వీడియోలో మా అబ్బాయికి కలర్ పేపర్స్తో గ్రేప్స్ యాక్టివిటీ ఇచ్చారండి. ఏ విధంగా చేయాలో ఆ వీడియోని మీతో ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఇక్కడ గ్రేప్స్ కోసం ఇక్కడ కలర్ పేపర్స్ 2 తీసుకోవచ్చండి. ఏదో పర్పుల్ కానీ లేకపోతే గ్రీన్ కానీ. ఇక్కడ నా దగ్గర గ్రీన్ లేదు, అందుకని పర్పుల్ తీసుకున్నాను. ఆ పర్పుల్ కూడా లైట్ కలర్ ఉంది కాబట్టి దానికి నేను కలర్ పెన్సిల్స్ ఉంటాయి కదా, లేకపోతే క్రేయాన్స్ ఉంటాయి కదా, వాటితో రంగు వేసేస్తాను అనమాట. ఇప్పుడు క్లిప్లో చూపించిన విధంగా వీటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన గ్రేప్ అనేది ఏ షేప్లో ఉందో ఆ షేప్ వచ్చేలాగా మనం పెన్సిల్తో ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. గ్రేప్ అనేది అటు ఓవల్ షేప్లో ఉండదు, అటు సర్కిల్ షేప్లో ఉండదు. ఇక నేను డ్రా చేసిన షేప్లో కొంచెం అటు ఇటుగా ఉండిద్ది అనమాట. సో ఈ విధంగా డ్రా చేసేసుకొని ఇప్పుడు దీన్ని సిజర్స్తో ఈక్వల్గా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి ఈ విధంగా అన్నీ ఒకే రకమైన వస్తాయి అనమాట. ఆ తర్వాత దీని మీద ఈ విధంగా కలర్ వేసేసేసి వీటిని రెడీగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత మన గ్రేప్స్ మీద పైన కొమ్మలాగా ఉండేది కదండి, ఆ కొమ్మ అనేది ఇక్కడ నేను బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను. మీరు గ్రీన్ కలర్ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా కొమ్మ షేప్ వచ్చేదాకా దీన్ని డ్రాయింగ్ చేసేసి కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ఈ విధంగా కలర్ వేసేసేసి బ్రౌన్ కలర్ కొంచెం డార్క్గా ఉండేది కదండి, ఈ విధంగా వేసేసి ఇప్పుడు దీనికి కొంచెం గమ్ వేసేసి అప్లై చేసేసి ఈ విధంగా స్టిచ్ చేసి పెడుతున్నాను అనమాట. పైన కొమ్మ వచ్చేసేసి కింద ఈ విధంగా గ్రేప్స్ వస్తాయి కదా, ఇలా కొమ్మలకి ఒకటి అటు ఇటు ఈ విధంగా నిదానంగా నేను స్టిక్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట. పేస్ట్ చేసి పెడుతున్నాను. మన గ్రేప్స్ ఏ విధంగా ఉంటాయి ఇంచుమించుగా అలానే ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నానండి. మధ్యలో ఈ విధంగా ఓపెన్ చేసేసి అటు ఇటు ఈ విధంగా పెట్టేస్తున్నాను అనమాట. మా అబ్బాయి యూకేజీ చదువుతున్నానండి. తను ఈ విధంగా చేయలేడు కాబట్టి నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను అనమాట. అలానే మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ విధంగా గ్రేప్స్ పట్టుకుంటే మనకి ఏ విధంగా కనిపిస్తాయో ఆ విధంగా కనిపించేలాగా నేను ఈ విధంగా స్టిచ్ చేసి పెడుతున్నాను. సో సాధ్యమైనంత వరకు ఈ విధంగా స్టిచ్ చేసి పెడుతున్నాను. సరిపోకపోతే మళ్ళీ మనం సర్కిల్లా గీసేసేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో టోటల్గా ఈ విధంగా గ్రేప్ అనేది రెడీ అయిపోయింది. పైన అలానే కొంచెం ఆకులాగా ఉండిద్ది కదండి, ఆకుని కూడా ఈ విధంగా కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి మనకు ఆకులాగా వచ్చేలాగా ఈ విధంగా చేసి దానికి కూడా గమ్ అప్లై చేసి స్టిచ్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఫైనల్గా గ్రేప్స్ అనేది రెడీ అయిపోయింది. సో ఇదండి, ఈ విధంగా ఎంతో సింపుల్గా మనం గ్రేప్స్ని కలర్ పేపర్స్తో స్టిచ్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.